నీ నోటికి ఏమొస్తే అది, నీ నోటికి ఏ అబద్ధం వస్తే ఆ అబద్ధము. నేను కాదు చెప్పాల్సింది, ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఈరోజు సెల్ ఫోన్లు. నీ యొక్క డబల్ స్టాండర్డు ఈరోజు ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 1,83,000 కేజీలు గోమాంసం ఉంది కదా, దాని మీద పోరాటం చేయి. అది ఎవరిదో, ఆ గోడౌన్ ఎవరిదో, ఆ గోడౌన్ ఓనర్ ఎవడో, అతను ఏ పార్టీకి సంబంధించినోడో, ఎవడు పర్మిషన్ ఇస్తూ చేశాడో నువ్వు తీసుకొని రా. అండ్ ఈ రోజుకి తంబలపల్లిలో లిక్కర్ కేసు మీరు చూసింటారు. ఒక నేషనల్ హైవే మీద సమాంతరంగా ఒక లిక్కర్ తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీ తీసుకొని వచ్చి పెట్టి పబ్లిక్గా వాళ్ళు దొరికితే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, తంబలపల్లిలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జయచంద్రారెడ్డి, ఆయనకు సంబంధం అని చెప్పి ఆ అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ తంబలపల్లిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని చెప్తారు అది ఆయనకు సంబంధం ఉందని. ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలే. ఈరోజు ఆ కేసులో కూర్చొని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తాం. ఏమన్నా ధర్మమా ఇది? ఏమన్నా కథనా? ఎప్పుడు ఎల్లకాలం నువ్వే ఉంటావు ముఖ్యమంత్రిగా? నీ పనికిరాని ఆలోచనలకు. అదే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ జయచంద్రారెడ్డి చెప్తానాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పు, లేకుంటే నేను పార్టీలను సస్పెండ్ చేయమను, వీళ్ళ భాగవతాలంతా బయటికి తీస్తా అని చెప్తానాడు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. వీళ్ళకి ధైర్యం ఉంటే నా మీద చర్య తీసుకోమని చెప్పు, దీనిలో ఎవరెవరు భాగస్వాములు ఉండారో, నేను ఎంతెంత డబ్బులు ఇచ్చినానో, నా మీద ఈగ బండి వీళ్ళ కథ తెలుస్తా అని చెప్పి మాట్లాడితే అతనికి భయపడి ఈరోజు అతని కేసులో కూడా పెట్టకుండా నువ్వు కూర్చొని జోగి రమేష్ మీద కేసు పెడతావు.